గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో మెప్మా అధికారులతో గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేకు తెలియదు అనే భావంతో విధి నిర్వహణ చేస్తే వేటు తప్పదు అంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో మెప్మా ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై అధికారులను ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి అమలులో ఉన్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంతో మెప్మా ద్వారా అనేక సంక్షేమ ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రతి అధికారి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి అంశానికి సంబంధించిన సమాచారం నా వద్ద ఉంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వివరించమంటారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పేరు వచ్చేలా వ్యవహరించవలసిన మీరు ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చేలా పనిచేస్తే సహించేది లేదు అంటూ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నాకు తెలియదనే భావనతో విధులు నిర్వర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, మెప్మా అధికారి తదితరులు పాల్గొన్నారు. సెకండ్ థింగ్ బాగా నెగిటివ్ వస్తుంది. వాళ్ళు డబ్బుల గురించి టెన్షన్ పడుతున్నారు. మార్కెట్ అవుతా లేదా అనే దాని గురించి టెన్షన్ పడుతుంది. నేను మార్కెట్ మన సేమ్ గారు చెప్పు వీళ్ళంతా మన అక్కడ పెట్టారు కదా స్టాల్స్ పెట్టి అన్ని చేసేది మీరే కదా, మీ వాళ్ళే కదా. కానీ ఏంటి మరి పరిస్థితి అంటే ఇప్పుడు రాజు వచ్చిన పరిస్థితి వాళ్ళే ముందుకు రారు. ఇంకా జరిగిన ఏం చేశారు, జరిగినట్టుగా జరిగితే ముందుకు వచ్చిన న్యాయం జరిగితే ఇది కూడా వస్తారు. అయితే దాంట్లో 3 రోజుల క్రితం అది రిజెక్ట్ చేసింది. కారణం ఏంటంటే దానిలో 21 గ్రూపులు దానిలో మరి వేరే వాళ్ళు లోన్ తీసుకుంటారు, కడతారు. వాళ్ళు కట్టే కూడా జరిగేట్లేదు పరిస్థితి. తీసేస్తే వాళ్ళకి ఒక కనీసం అందరూ అవసరం ఒక 5 మంది 10 మంది ఉంటారు. బాగా బాగుపడతాం అనుకున్న వాళ్ళు అందరూ లోన్ వెళ్ళిపోతారు. కరెక్టే, వాళ్ళు పల్లెకి వెళ్ళిపోతారు. కరెక్టే. అదే దానికి కనీసం 10 మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరేం చూపించబోదు అంటారు. ఏం చెప్తున్నారంటే 25 గ్రూపుల కంటే తక్కువ ఉంటే అప్పుడు శాలరీ ఈనాడు 25 గ్రూపుల కంటే తక్కువ ఉంటే వాళ్ళ శాలరీ ఆకర్షణ చెప్తున్నారు. దానికి మనం టౌన్లో 2390 గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 90 కమిట్లు ఉన్నాయి. ఈ 90 ఏదైనా మీరు కలుసుకోకపోతే అవగానే రాకుండా అలా కాదు సార్. ఇప్పుడు తెలుసుకోవడానికి కావాలంటే అవుతుంది. మీకు మీరు వద్దనుకుంటే ఆగిపోద్దని చెప్పి రాకుందండి టౌన్లో. అందరికీ చెప్తున్నాను సార్. దానికి త్వరగా కూడా పెడతామని అయ్యానా ఎవరికానే మా షాపు సమస్య కొంతమంది ఆఫీసర్లు చదువు సమాఖ్య గ్రూప్ తీసినట్టు సమాఖ్యం 250 మంది వచ్చారు. వస్తే మనకి అంకటి కావాల్సలేదు. ఒక గ్రూప్ తీసినారు, బాగా ఫార్వర్డ్ చెప్పారు. మాకు లోన్ పెట్టాను, సోప్ వస్తాను అదే పైన జస్ట్ పిల్లలు సోప్
ఈ ప్రపోజల్ అప్పుడు కూడా స్పీకర్ గారు తీసుకొచ్చారు వెళ్ళాలని ఎందుకు ఆడలేదు లేదా సోపులు ఉన్నాయి ఒక మంచి సమయానికి ఎవరైనా తీసుకున్నారు